సంఘము ప్రతి కుటుంబం నుండి తయారు కావాలి. ఇంట నుండే సంఘం సిద్ధపడాలి. ఇంట్లో నుండే. కుటుంబ ప్రార్థన చేస్తున్నారా అని నేను చాలా సార్లు అడుగుతూ ఉంటాను. అందుకే కుటుంబ ప్రార్థన చేస్తున్నారా? కుటుంబంగా కూర్చుంటున్నారా? కుటుంబంగా కూర్చుని బైబిల్ చదువుతున్నారా? బిడ్డల చేత బైబిల్ చదివిస్తున్నారా? యజమానుడా అనగా పురుషుడా ఏం చేస్తున్నావు? నీ కుటుంబాన్ని కూర్చోబెట్టి బైబిల్ చదివించగలిగే సామర్థ్యం నీ దగ్గర ఉన్నదా? లేకపోతే కేవలం ధన సంపాదన పేరుతో మాత్రమే అర్ధరాత్రులు ఇంటికి వస్తున్నావా? బిడ్డలను ఈలోక సంబంధమైన చదువులు చదివించడానికే బ్రతుకున్నట్టుగా ఫీల్ అవుతూ వారి కొరకే కష్టపడుతున్నావా? వారి ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతాయో ఏనాడైనా గమనించావా? ఉద్యోగం పురుష లక్షణం, బిడ్డలను దేవుల్లో పెంచడం తండ్రి లక్షణం. అది జరిగిస్తున్నారా?